ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరొక దేవుని వాక్యంతో మనం అందరూ వచ్చేసాం కదండి. జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా వాక్యం వినాలి. ప్రతి ఒక్కరు కూడా వాక్యం చదివే ముందు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుని, ప్రభా ఈ వాక్యము నా జీవితానికి ఆశీర్వాదకరంగా ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నావో నాతో మాట్లాడు ప్రభా అని దేవుడి సందులో ప్రార్థన చేసి కూర్చోవాలి. అంటే ఈ సమయానికి మీరు ఇంకా ముందుగానే మీరు ప్రార్థనలో కూర్చొని కనిపెట్టి మీరు ఎదురు చూడగలిగితే శ్రేష్టమైన వాక్యాలతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట రాయబడి, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడు లేడు, అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కన్నా గొప్పవాడు ఎవరు లేరండి. అంటే యేసుప్రభువారు అల్టిమేట్, ఇంకా ఆయన మనం పోల్చలేం ఎవరితో కూడా. ఇంకా నెక్స్ట్ ప్లేస్ ఉందయా అంటే యోహాను మనకులాగే సర్వసాధారణంగా పుట్టిన వ్యక్తి. యేసుప్రభువారు పరిశుద్ధాత్మ చేత జన్మం వచ్చింది, ఎస్. కానీ స్త్రీ కనిన వారిలో యోహాను అంటూ వారెవరు లేరని చెబుతూ, అయినను మీలో ఎవరైతే అల్పులైన వారు ఉంటారో వారు అతని కంటే గొప్పవారు. అల్పులంటే తగ్గింపు కలిగిన వారు, విధేయత కలిగిన వారు, తన యొక్క ఆలోచనని పక్కన పెట్టి దేవుడు ఆలోచన వైపు చూస్తున్నవారు. ఇక్కడ దేవుడు తన వాక్యం మాట్లాడుతున్నాడు. ఎవరైతే తను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడును, ఎవరు తను హెచ్చించుకుంటారో వారు తగ్గించబడు. ఈరోజు దేవుడు వాక్యంలో పట్టుకోవాలి, మనం ఈ మాట పట్టుకోవాలి. స్త్రీ కనిన వారిలో యోహాను గురించి మాట్లాడుతూ ఎవరైతే అల్పులే ఉంటారో, దీనులే ఉంటారో, విశ్వాసంతో ఉంటారో, తనకన్నా ఎదుటి వారికి విలువిచ్చేవారుగా ఉంటారు, దేవుడి కొరకు ప్రతి ఒక్క విషయంలో నేను కాదు ప్రభువే మొదటగా ఉండాలి అని ప్రభువును ముందు పెట్టి ముందు నడుస్తారు, వారు అల్పులైన వారు. దేవుడి కొరకు, పరిశుద్ధాత్మ కార్యము కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారు అల్పులైన వారు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఎలాగున్నాం? మనం తగ్గించుకునే వారుగా ఉన్నామా? మీ ఆఫీసులో మీ బాస్ చాలా ఇబ్బంది పడుతున్నాడా? తగ్గించుకునే వారుగా ఉన్నామా? నీ కాలేజ్లో నీ విశ్వాసాన్ని బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి ఛాలెంజ్ చేస్తున్నారా? తగ్గించుకోండి, నో ప్రాబ్లం. డేస్ విల్ కమ్, వారు కూడా సత్యం తెలుసుకుంటారు. వారు ఏది ఇబ్బంది పెట్టేస్తారని కాదు, కానీ వారు కూడా సత్యం తెలుసుకుంటారు. విశ్వాసంతో ఉండండి. బంధువులు అకేషన్లో మీరు ఉన్నారా? ఎస్, తగ్గించుకోండి. ప్రతి విషయం ప్రభు కొరకు మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తుంటాం. యేసుక్రీస్తు ప్రభువే తానుగా రిక్తునిగా చేసుకున్నాడంటే వాక్యం సెలవిస్తుంది. తాను రిక్తునిగా చేసుకున్నంతగా ఆయన తగ్గించుకున్నాడు. సిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. అల్పుడుగా ఆయన కనబడ్డాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద కామెంట్స్ చేసేవారు, హేళన చేసేవారు, డైలాగ్స్ వేసేవారు. ఎందుకు అంత స్థితి వచ్చిందంటే ఆయన తగ్గించుకున్నాడు. తను తగ్గించుకున్న వాడికి వచ్చే విలువ ప్రభు తెలుసు. ఆయన తగ్గించుకున్నాడు. దేవాది దేవుడు అయి ఉండే ఆయనే తగ్గించుకుంటే ఈరోజు మనం ఇక్కడే తగ్గించుకుందాం. అత్తగారి పట్ల కోడలు తగ్గించుకోండి. నో ప్రాబ్లం. అన్న పట్ల తమ్ముడు తగ్గించుకోండి. ఒకవేళ తమ్ముడు పట్ల మనం తగ్గించుకోవాల్సి వస్తా, తగ్గించుకోండి, పర్వాలేదు. చిన్నవారైనా వారు అక్కడ సత్యం జరుగుతున్నప్పుడు, లేకపోతే వారి ఆత్మీయ జీవితం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మీరు తగ్గించుకోండి. మనం తగ్గించబడితే హెచ్చించబడతాం. ప్రతిదీ వాక్యానుసారంగానే ముందుకు వెళ్ళాలి. వాక్యానుసారంగానే మనం ముందుకు వెళ్తాం. వాక్యానుసారంగానే మనం తగ్గించబడినప్పుడు దేవుడు తగ్గిన కాలంలో, తగ్గిన సమయంలో మీ అందరిని కూడా దేవుడు హెచ్చించాలి. అటువంటి స్థితిలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టును కాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.